కుంభమేళాకు భక్తులు పోయేందుకు రైళ్లు సరిపోతలేవట. రైల్వే స్టేషన్లు మొత్తము పబ్లిక్తోని ఫుల్ అయినాయట. ఉదికు సెంట్రల్ సర్కారు కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు వేసినామంటుంటే రైళ్లు జాలుతలేవు, రైల్వే స్టేషన్లు మొత్తం నిండిపోతున్నాయని అంటున్నదేందే బాలన్న అంటారా? మీరు అట్లా అంటారని వీడియో కూడా తెచ్చిన చూడుర్రి. అగో ఏం మంది ఉష్కె పోస్తే రాలనంత మంది ఉన్నారు కదా. మెల్లగా రైలు కదులుతూనే ఉన్నది, పబ్లిక్ ఇంకెక్కుతూనే ఉన్నారు. ప్రయాగరాజ్కు పోయే భక్తులకు రైళ్ల సౌలతులు ఇవ్వని ఇంత పరిచారు. పాట్నా రైల్వే స్టేషన్ కాడనైతే సీటు కోసం రైలు అద్దాలే కొట్టిరట. అరెరెర్రే, ఇంకా నయ్యము అద్దంకు చిన్నగా తలిగింది కానీ అదే గట్టిగా తలిగుంటే లేకుంటే అద్దం కోసి ఉంటే సీట్ల కూసున్నోళ్లకు ఎంత తిప్పలవు. మరి ఇట్లా రైలు అద్దాలు వలగొడుతుంటే ప్రభుత్వ ఆస్తులు పరిశాన్ చేస్తుంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో జీతాలు తీసుకొని సర్కారు సామాన్లు, మిషన్లు, రైళ్లు చక్కగా కాపాడవలసిన రైల్వే పోలీసులు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డి గుర్రాల పనులు దోముతురా, గాడిదలు పెట్టే గుడ్లేరేందుకు పోయినరా? అయ్యా ప్రధాని నరేంద్ర మోడీ సారు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సారు, మీరేమో ఏర్పాట్లు మంచిగానే చేసినాము, ప్రయాగరాజ్కు ప్రయాణం కట్టే ప్రయాణికులకు, కుంభమేళాకు వచ్చే భక్తులకు ఎసొంటి తక్లీఫ్లు తండ్లాటలు లేవు అంటుర్రు. డైరెక్ట్ పోయి చూస్తేనేమో పరిస్థితి ఇట్లున్నది. మీ మాటల్లో ఉన్న పనితనం మీ చేతల్లో మాత్రం గల్లబడుతున్నట్టు లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంకిన్ని రైళ్లు చేసి ప్రయాణం అలకగా అయ్యేటట్టు చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.